శాంతి 15/10/1975 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఆత్మహత్య చేసుకుని మహాపాపిగా అవ్వకుండా డబల్ అహింసకులుగా అయ్యేటందుకు యుక్తులు. తమ గుణాలను మరియు తన శక్తులను వరదాన రూపంలో ఇచ్చి మనుష్యాత్మలను సర్వశ్రేష్ఠ మహాన్గా తయారు చేసే విశ్వ కళ్యాణకారి శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా పిల్లల యొక్క గుణగానం చేస్తున్నారు. గుణగానం చేస్తూ ఏం చూశారు అంటే, డ్రామాలో పిల్లల యొక్క పాత్ర ఎంత ఉన్నతమైనది మరియు సర్వశ్రేష్టమైనదో, కల్పం అంతటిలో ఈ సంగమ యుగంలో మహిమా యోగ్యంగా అవుతారు. ఈ యుగంలోనే స్వయం పరమాత్మ కూడా శ్రేష్ఠాత్మలైన మీ యొక్క మహిమ చేస్తారు. ఈ సమయంలోనే మీరు డబల్ మహిమకు అధికారిగా అవుతున్నారు. ఒకటి, బాబా సమానంగా మాస్టర్ సాగరులుగా అవుతున్నారు, మరియు బాబా గుణాలు లేదా శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిలో కూడా మాస్టర్ అవుతున్నారు. దానితో పాటు ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థితికి మహిమ ఉంది. సర్వగుణ సంపన్నము, 16 కళా సంపూర్ణము. ఈ మహిమను కూడా ప్రత్యక్షంలో ఇప్పుడే అనుభవం చేసుకుంటూ ఉన్నారు. 16 కళలు ఏవి, మర్యాదలు ఏవి, ఈ అన్ని విషయాల యొక్క జ్ఞానం ఈ సమయంలోనే ధారణ చేస్తున్నారు. కనుక డబల్ మహిమకు యోగ్యులుగా అవుతున్నారు. అదేవిధంగా 2 ప్రపంచాలకు యజమానులుగా అవుతున్నారు. డబల్ పూజకు యోగ్యులుగా అవుతున్నారు. ముక్తి మరియు జీవన్ ముక్తి అనే డబల్ వారసత్వానికి అధికారిగా అవుతున్నారు. డబల్ కిరీటధారిగా అవుతున్నారు. డబల్ అహింసకులుగా అవుతున్నారు. మరియు ఇద్దరి తండ్రులకు గారాభమైన ప్రియమైన పిల్లలుగా అవుతున్నారు. ఈ విధంగా పిల్లల యొక్క శ్రేష్టతను గుణగానం చేస్తున్నారు. విశ్వ యజమానికి పిల్లలుగా అయ్యి తిరిగి ఆ యజమానికే యజమానిగా అవుతున్నారు. మీ యొక్క ఈ మహిమను స్వయం కూడా స్మరణ చేసుకుంటూ మీ అంతటా మీరు హర్షితంగా ఉంటున్నారా? ఈ స్మరణతో మాయ యొక్క యుద్ధం ఎప్పుడు కూడా జరగదు. బాబా ఈరోజు చూస్తున్నారు ఏ పిల్లలు ఏ స్థితి వరకు చేరుకున్నారు అని. ముఖ్యంగా బాబా సమానంగా సర్వగుణాలలో మాస్టర్ సాగరులుగా ఎంతవరకు అయ్యారు, సర్వశక్తుల యొక్క వారసత్వాన్ని ప్రత్యక్ష జీవితంలో ఎంతవరకు అనుభవం చేసుకున్నారు. దానితో పాటు ఆత్మ యొక్క శ్రేష్ట లేదా మహాన్ స్థితి అనగా సంపూర్ణ నిర్వికారి, సర్వగుణ సంపన్నం, 16 కళా సంపన్నం, మర్యాద పురుషోత్తములు మరియు సంపూర్ణ అహింసకులు. ఈ మహానతను ఎంతవరకు జీవితంలోకి తీసుకువచ్చారు. గుణ సంపన్న స్థితికే ఈ మహిమ ఉంది. గుణాలలో సంపన్నంగా కావటానికి సర్వగుణ సంపన్న స్థితిలో ఒకవేళ ఒక్క గుణమైన లోటుగా ఉన్నట్లయితే వారి పూర్తి మహిమకు యోగ్యులుగా పిలువబడరు. కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. సర్వగుణాలలో ఎన్ని గుణాలు మరియు ఎంత శాతంలో ఉన్నాయి మరియు ఎంత లోపం ఉంది. 16 కళలు అనగా సర్వ విశేషతలలో సంపన్నులు అంటే ఎలాంటి సమయము అలాంటి స్వరూపం తయారు చేసుకోగలగాలి, ఎలాంటి సంకల్పము అలాంటి స్వరూపం తెచ్చుకోగలగాలి. బాబా ద్వారా లభించిన పురుషార్థం యొక్క విధి ద్వారా సర్వసిద్ధులను సమయానుసారం స్వయం కోసం లేదా సర్వాత్మల సేవ కోసం కార్యంలో ఉపయోగించగలిగి ఉండాలి. సర్వశక్తులను అనుభవంలోకి తీసుకువస్తూ సర్వాత్మల పట్ల వారి అవసరం అనుసారంగా వరదాని రూపంలో వారికి ఇవ్వగలగాలి. అన్ని విషయాలలో సమానత పెట్టుకోగలగాలి అనగా ఇప్పుడిప్పుడే ప్రేమ స్వరూపంగా మరియు ఇప్పుడిప్పుడే నియమ స్వరూపంగా అవ్వగలగాలి. ఇప్పుడిప్పుడే మహాకాళి రూపంగా మరియు ఇప్పుడిప్పుడే శీతల రూపంగా అవ్వగలగాలి. ఇలా అన్ని విశేషతలు కలిగి ఉండటమే 16 కళా సంపన్నంగా అవ్వడం.
దీని కొరకు సర్వ కర్మేంద్రియాలు మరియు సర్వ ఆత్మిక శక్తులు అనగా మనస్సు, బుద్ధి, సంస్కారాలు అన్నింటిపై అధికారం ఉండాలి. అలాంటి అధికారులే 16 కళా సంపన్నులుగా కాగలరు. ఏదైనా బలహీనత ఉన్నవారు కళలను చూపించలేరు, అనగా విశేషతలను చూపించలేరు లేదా అనుభవం చేయించలేరు. ఈ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. విశేషతలన్నీ ధారణ చేశానా, అనగా 16 కళా సంపన్నంగా అయ్యానా? అదేవిధంగా సంపూర్ణ నిర్వికారి అనగా సర్వ వికారాలు సర్వ వంశ సహితంగా అంశ మాత్రం కూడా అనగా సంకల్పము మరియు స్వప్న మాత్రంగా కూడా ఉండకూడదు. అలాంటి వారిని సంపూర్ణ నిర్వికారి అంటారు. ఇక మర్యాద పురుషోత్తం అనగా ప్రతి సంకల్పము, ప్రతి సెకండు మరియు ప్రతి అడుగు శ్రీమత అనుసారం అనగా మర్యాద అనుసారంగా ఉండాలి. సంకల్పము లేదా ఒక్క అడుగు కూడా ఈశ్వరీయ మర్యాదకు ఆవల ఉండకూడదు. అమృత వేళ నుండి రాత్రి నిద్రించే వరకు ప్రతి అడుగు మర్యాద అనుసారంగా ఉండాలి. స్మృతి, వృత్తి మరియు దృష్టి కూడా సదా మర్యాద అనుసారంగా ఉండాలి. ఇలాంటి మర్యాద పురుషోత్తములుగా ఎంతవరకు తయారయ్యారు? ఇక డబల్ అహింసకులు అనగా అపవిత్రత అంటే కామము అనే మహాశత్రువు. కలలో కూడా యుద్ధం చేయకూడదు. సదా సోదరాత్మలు అనే స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్మృతి స్వరూపంలో ఉండాలి. ఇలాంటి డబల్ అహింసకులు ఆత్మహత్య యొక్క మహాపాపం కూడా చేయలేరు. ఆత్మహత్య అనగా తమ యొక్క సంపూర్ణ సతో ప్రధాన స్థితి నుండి క్రిందకు పడిపోవడము, అంటే తమను తాము హత్య చేసుకోవడము. ఇలా చెయ్యరు. పైనుండి క్రిందకి పడిపోవడమే హత్య. ఆత్మ యొక్క అసలైన గుణస్వరూపము మరియు శక్తి స్వరూప స్థితి నుండి క్రిందకి రావడం అనగా విస్మృతిలోకి రావడం. ఇది కూడా పాపపు ఖాతాలోకి జమ అవుతుంది. అందువలనని ఆత్మహత్య చేసుకున్నవారు మహాపాపి అని అంటారు. దానితో పాటు అహింసక ఆత్మ ఎప్పుడు హత్య కూడా చెయ్యదు. హత్య చేయడం అనగా హింసించడం. మీలో ఎవరైనా హత్య చేస్తున్నారా అనగా బాబా ద్వారా లభించిన దివ్య బుద్ధి లేదా దివ్య వివేకాన్ని, తెలివిని లేదా ఈశ్వరీయ వివేకాన్ని మాయకు వశమై, పరమతానికి వశమై, చెడు సాంగత్యానికి వశమై, పరిస్థితులకు వశమై ఈ ఈశ్వరీయ వివేకాన్ని, తెలివిని అణిచిపెడుతున్నారు. తెలిసి కూడా అంటే ఆ వివేకాన్ని హత్య చేస్తున్నట్లే. దివ్య బుద్ధిని హత్య చేస్తున్నారు. ఆ తర్వాత అరుస్తున్నారు, అనుకోలేదు నేను కానీ చేసేసాను, వద్దనుకున్న అయిపోయింది అంటే ఇది ఈశ్వరీయ వివేకాన్ని హత్య చేయడం అయింది కదా. అలాగే అసత్యం మాట్లాడడం, దొంగతనం చేయడం, మోసం చేయడం, వీటిని కూడా హింస లేదా మహాపాపం అని అంటారు. అయితే బ్రాహ్మణులైన మీరు ఏ దొంగతనం చేస్తున్నారు? శూద్రుల సంస్కార స్వభావాలు లేదా మాటలు లేదా ఎవరి పట్లైన భావనలు బ్రాహ్మణులుగా అయిన తర్వాత కార్యంలోకి వస్తున్నాయి అంటే శూద్రుల వస్తువులను దొంగతనం చేసినట్లే కదా. ఇది బ్రాహ్మణుల వస్తువులు కాదు, ఇతరుల వస్తువులు ఉపయోగించుకోవడం అనగా బ్రాహ్మణులైన తర్వాత అసురి లేదా శూద్ర స్వభావ సంస్కారాన్ని ధారణ చేయడం హింస చేయడమే. అదేవిధంగా అసత్యం ఎలా మాట్లాడుతూ ఉన్నారు? మేము నిమిత్తులము, అన్నీ మీవే, తనువు మనస్సు ధనము అన్నీ మీవే అంటారు. మరలా నేను అనే మోహానికి వశమై నడుస్తున్నారు. నేను అనుకోవడం లేదా నాది అనుకోవడం ఇది అసత్యమైందా? లేదా నీది అంటున్నారు కానీ నాది అని చేస్తున్నారు. అసత్యమైనదే కదా. చెప్పడం మీది, చేయడం నాది. నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే మాట్లాడతాను మరియు నీతోనే సర్వ సంబంధాలు నిలుపుకుంటాను బాబా అని ప్రతిజ్ఞ చేస్తారు. కానీ ప్రత్యక్షంలో ఇతర ఆత్మలతో కూడా సంబంధ సంపర్కంలో సంప్రదింపులు పెట్టుకుంటారు. బాబా స్మృతికి బదులు ఇతరుల స్మృతి కూడా వెనువెంట చేస్తున్నారు. ఇది కూడా హత్య అయింది.
నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. ఇది ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞను నిలుపుకోవడం లేదు అంటే అసత్యం చెప్పినట్లే. అదేవిధంగా మోసం ఎలా చేస్తున్నారు? అన్నింటికంటే పెద్ద మోసం స్వయానికి స్వయమే చేసుకుంటూ ఉన్నారు. తెలిసి ఉండి అంగీకరిస్తూ కూడా స్వయాన్ని శ్రేష్ట ప్రాప్తుల నుండి వంచితం చేసుకుంటూ ఉన్నారు. ఇది స్వయాన్ని మోసగించుకోవడమే కదా. మోసపోయిన దానికి గుర్తు దాని ద్వారా దుఃఖం ప్రాప్తిస్తుంది. దీనితో పాటు బ్రాహ్మణ పరివారంలో కూడా మోసం చేస్తున్నారు. చెప్పటం ఒకటి మరియు చేయడం ఒకటి. తమ బలహీనతలు దాచుకుంటున్నారు. బయటకు తమ పేరును గొప్పగా చేసుకోవడానికి లేదా స్వయాన్ని మంచి పేరు వారిగా రుజువు చేసుకుంటూ ఉన్నారు, కప్పిపెడుతూ మీలోని తప్పులను. ఇలా ఇతరులను మోసం చేస్తున్నారు. ఏదైనా పొరపాటు చేసి దాచిపెట్టడం కూడా మోసమే. కనుక డబల్ అహింసకులు అనగా పుణ్యాత్మ లేదా మహానాత్మ. వీరి ద్వారా ఏ రకమైన పాపము జరగదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆత్మ యొక్క సర్వశ్రేష్ఠ స్థితి గురించి ఇప్పుడు ఏదైతే చెప్పానో అది ఎంతవరకు ధారణలోకి వచ్చింది? ఇలాంటి సర్వశ్రేష్ఠ ఆత్మలను బాబా కూడా మహిమ చేస్తారు, పొగుడుతారు. ఈరోజు బాబా అలాంటి పిల్లల యొక్క గుణగానం చేస్తున్నారు లేదా మాలను స్మరిస్తున్నారు. మంచిది. ఈ విధంగా సర్వ మహాన్, సర్వ యోగ్యతలతో సంపన్నులు, మహిమ మరియు పూజా యోగ్యులు డబల్ అహింసక్ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. సెకండ్ పార్ట్. టీచర్గా అవ్వటము అనగా సౌభాగ్యం యొక్క లాటరీ తీసుకోవడం. పాండవులు మరియు శివశక్తి సేన లేదా టీచర్స్ కోసం అవ్యక్త బాప్ దాదా యొక్క అవ్యక్త మధుర మహావాక్యాలు. మీరు ప్రతి కర్మను చేసి చూపించేటందుకు నిమిత్తులు. ప్రతి టీచర్ను చూసి నడిచేవారు, చేసేవారు ముందుకు వెళ్ళేటటువంటి వారి యొక్క వరుస ఎంత పెద్దది ఉంటుంది. కనుక టీచర్ అనగా సరి అయిన మార్గంలో నడిపించడానికి నిమిత్తమైన వారు. అలాంటి వారు ఆగిపోతే వెనుక ఉన్న వరుస అంతా ఆగిపోతుంది. మీ వెనుక ఉన్న వరుస యొక్క బాధ్యత మీపై ఉంది. ఇలా బాధ్యతాయుతంగా భావించి నడిస్తే ప్రతి కర్మ ఎలా చేస్తారు? మామూలుగా కూడా చెప్తారు బాధ్యత అనేది గొప్ప టీచర్ అని. టీచర్ ఎలాంటి జీవితం తయారు చేసుకుంటారో అలాంటి జీవితాన్నే తయారు చేసుకునే శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా ఉంది. కనుక ప్రతి టీచర్ పైన ఇంత విశాలమైన బాధ్యత ఉంది. ఇలా భావించడం ద్వారా మీపై మీకు ధ్యాస పెరుగుతుంది. ఇలాంటి ధ్యాస ఉంటే బాబా మరియు సేవ తప్ప మరేది బుద్ధిలో ఉండనే ఉండదు. బాధ్యత అనేది పెద్దరికాన్ని తీసుకువస్తుంది. బాధ్యత లేకపోతే బాల్య స్థితిలో ఉంటారు. బాధ్యత ఉండడం ద్వారా సోమరితనము సమాప్తం అవుతుంది. కనుక టీచర్ అయిన వారు ప్రతి సంకల్పము, ప్రతి అడుగు వేసే ముందు ఆలోచించాలి, నా వెనుక ఇంత బాధ్యత ఉంది కదా అని. ఈ బాధ్యత మిమ్మల్ని బరువు చేస్తుంది, భారం అనిపిస్తుంది అనుకోకండి. ఈ బాధ్యతలు ఎంత తీసుకుంటే అంతగా అనేకుల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. అప్పుడు ఆ భారమంతా సంతోషంలోకి మారిపోతుంది. భారంగా అనిపించవు, తేలికగా ఉంటారు. బ్రహ్మబాబా ఎలాగైతే నిమిత్తం అయ్యారో అలాగే మీరందరూ. కనుక మీరందరూ బ్రహ్మబాబాను అనుసరించాలి. బాధ్యత మరియు తేలికతనం రెండింటి సమానత ఉండేది. అదేవిధంగా తండ్రిని అనుసరించండి. టీచర్స్కు సూక్తి ఏమిటి అంటే ఫాలో ఫాదర్. తండ్రిని అనుసరించకపోతే సఫలత టీచర్గా కాలేరు. టీచర్ పొందాల్సిన మొదటి సర్టిఫికేట్ స్వయం సంతుష్టంగా ఉండడము మరియు ఇతరులను సంతుష్టంగా చేయడం. మొదటి నెంబర్ టీచర్ యొక్క గుర్తు ఇదే, సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చేయాలి. టీచర్స్ సంతుష్టంగా ఎందుకు ఉండరు? టీచర్స్కు ఎన్ని అవకాశాలు ఉంటాయి? 1 సమర్పణమయ్యే అవకాశం, 2 సేవకు అవకాశం, 3 నిమిత్తంగా అవ్వడం వలన మీపై మీకు అటెన్షన్ పెట్టుకునే అవకాశం, మరియు 4 ఎంతమందిని మీ సమానంగా తయారు చేస్తారో
అంతగా పురుషార్థంలో సఫలత పొందే అవకాశం. అన్నింటికంటే ఎక్కువగా పురుషార్థంలో మొదటి నంబర్ తీసుకునే అవకాశం. విద్యార్థులకైతే హంస మరియు కొంగ కలిసి ఉండాల్సి ఉంటుంది. జ్ఞానం ఉన్నవారు జ్ఞానం లేని వారి దగ్గర ఉండాల్సి పడుతుంది. కానీ టీచర్స్కి అయితే వాతావరణం సెంటర్ వాతావరణం మంచిగా లభించే అవకాశం ఉంది. కనుక టీచర్గా అవ్వడం అంటే లాటరీ పొందడం. టీచర్స్కు డ్రామాలో చాలా మంచి పాత్ర ఉంది. టీచర్స్ తమ భాగ్యాన్ని చూసుకొని సంతోషపడాలి. మీకు ఏమి లభించాయో ఆ ప్రాప్తుల యొక్క జాబితాను ఎదురుగా పెట్టుకోండి. ఎన్ని లభించాయి వాటిని చూసుకుంటూ ఉన్నారా? అమృత వేళ అందరూ ఆత్మిక సంభాషణ చేస్తున్నారా? ఎవరైతే ఆత్మిక సంభాషణ చేయడంలో ఉన్న రసాన్ని పొందుతారో వారు రోజంతా సఫలులుగా ఉంటారు. ప్రతి విషయంలో విజయులుగా ఉంటారు. సోమరిగా ఉండడం లేదు కదా. సదా మీపై మీకు ధ్యాస ఉంటుందా? రసం కూడా అనుభవం అవుతుందా? ఒకరు నియమాన్ని నిలుపుకునేవారు, ఇంకొకరు ప్రాప్తిని పొందేవారు. మీరందరూ ప్రాప్తులను పొందేవారే కదా. ఓం శాంతి. థర్డ్ పార్ట్. సాధారణత యొక్క సమాప్తి, విశేషత యొక్క ప్రాప్తి. మహారథి పిల్లలతో బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. మహారథీల ప్రతి కర్మలో ఇతర ఆత్మల కంటే విశేషత ఉండాలి. అంటే సాధారణత సమాప్తి అయిపోతూ ఉండాలి. ఎలా అయితే ఈ రోజుల్లో ప్రపంచంలో నామమాత్రంగా విశేషాత్మలుగా ఉన్నవారి మొత్తం దినచర్య అంతా విశేషంగా ఉంటుంది. అంటే వారి ప్రతి కర్మ నిశ్చితమై ఉంటుంది. ఎలా వస్తే అలా చేసేయడాన్ని సాధారణత అని అంటారు. నిశ్చితమై ఉండడాన్ని విశేష మహానత అని అంటారు. వారు దేహాభిమానంలో ఉన్నారు కనుక వారికి స్థూల కర్మ యొక్క దినచర్య నిర్ణయమై ఉంటుంది. ప్రైమ్ మినిస్టరు, సీఎం ఇలాంటి వారికంతా రోజంతా ఏం చేయాలనేది ఫిక్స్ అయి ఉంటుంది. మరియు ఇక్కడ ఆత్మ అభిమాని స్థితి కనుక ఆత్మ యొక్క విశేషమైన శక్తులు మనస్సు, బుద్ధి మరియు సంస్కారం. అంటే నిర్ణయ శక్తి, సంకల్ప శక్తి మరియు సంస్కార శక్తి. సంస్కారం కూడా ఒక శక్తి. అది తన వశం చేసుకుంటుంది. సంస్కారాలకు వశమైతే ఎక్కే కళ కూడా ఉంటుంది మరియు పడిపోయే కళ కూడా ఉంటుంది. సంకల్ప శక్తి, బుద్ధి యొక్క నిర్ణయ శక్తి ఎలాగో అలాగే సంస్కారం కూడా ఒక శక్తి. ఆత్మ యొక్క ఈ విశేష శక్తుల యొక్క ప్రోగ్రాం కూడా నిర్ణయమై ఉండాలి. అంటే ఏం సంకల్పం చేయాలి? బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా మరియు సంస్కారాల ద్వారా ఏం చేయాలి? ఈ దినచర్య కూడా నిర్ణయమై ఉండాలి. ఎలాంటి సంకల్పం వస్తే అది చేస్తూ ఉండడం కాదు. ఇది మహారథీలకు విశేషమైన మహానత యొక్క కార్యం. ఇది ఆలోచించాం కానీ అది అయింది అని మహారథులు అనరు. ఇలా అనుకుంటున్నాం కానీ అలా అవుతుంది అనుకోలేదు. ఇవి సాధారణ ఆత్మల యొక్క మాటలు. విశేషాత్మలు ఇలా మాట్లాడరు, ఆలోచించరు కూడా. అటువంటి కర్మ అయితే వారికి స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. ఆలోచించడం ఒకటి, చేయడం ఇంకొకటి, అవ్వడం ఇంకొకటి. ఇది కూడా సోమరితనం. సోమరితనము అంటే చిన్నతనం. మహారథీల స్థితి చిన్నతనంగా ఉండదు. సాకార బాబా కర్మను చూసి అందరూ కాపీ చేస్తారు కదా. సాకారంలో నేను ఏ కర్మ చేస్తే నన్ను చూసి అందరూ చేస్తారు అనే మహిమ ఉంది. ఇది నిరాకారుడి మాట కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన మాట. ఎలా అయితే సాకార బాబా కర్మకు నిమిత్తంగా అయ్యారు, సాకారాన్ని చూసి కర్మలో అందరూ కాపీ చేశారు. అలాగే శ్రేష్ఠ కర్మ అంటే ఏమిటి? దానికి గుర్తు లేదా ఉదాహరణ మహారథీలు. ఒకవేళ దినచర్య ఫిక్స్ అవ్వకుండా లేదా ఏ విశేషత లేకపోతే ఇతరులు ఎలా కాపీ చేస్తారు? అందువలన మహారథీల యొక్క సంకల్పం, మనస్సు, బుద్ధి, సంస్కారం మరియు కర్మ అన్నింటి దినచర్య నిర్ణయమై ఉంటుంది. వీరిని మహారథి అంటే మహాన్ పురుషార్థి అని అంటారు. అచ్చా. ఓం శాంతి.